వచ్చింది. కరోనా వచ్చి నర్సరాపేట చూపించుకున్నప్పుడు హాస్పిటల్ అన్ని లాక్డౌన్ చేసేసారు. ఆ ప్రాంతానికి వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కొన్నాళ్ళు ఇక్కడ ఎనకొండలో చూపించుకుంటున్నప్పటికీ ఎనకొండలో కూడా ఫుల్ లాక్డౌన్ వేసేసి కరోనా ఎక్కువైపోయి ఇక్కడ కూడా లాక్డౌన్ చేసేసారు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. హాస్పిటల్లో చూపించుకుంటేనే కొద్దిగా గొప్ప నెమ్మదిగా ఉంటూ ఉండేవాడిని, కొంచెం ఆహారం తీసుకుంటూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ని బంద్ చేయడం జరిగింది. ఏం చేయలేని పరిస్థితి, ఎక్కడ చూపించుకోలేని పరిస్థితి. చూపించకపోతే బ్రతుకుతాను చనిపోతానని తెలియని బతుకైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. నాకు ఎంతోమంది చుట్టుపక్కల ఉన్నప్పటికీ ధైర్యం, ఇంటికి వచ్చి పలకరించే వాళ్ళు కూడా లేరు. అమ్మో ఇంటికి వెళ్తే ఏదైనా అయిపోద్దేమో అని పక్కకు వచ్చి పలకరించే వాళ్ళు కూడా లేరు. పక్కింటికి పోయి పక్కింటికి పలకరించే వాళ్ళు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమయంలో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతోమంది వైద్యుని సంప్రదించినప్పటికీ నాలో ఏ స్వస్థత కలగలేదు. తర్వాత మా పెదనాన్న కొడుకు ఒక అతను వచ్చాడు. అరే మా తమ్ముడు మన పక్కన ఒక అతను ఉండేవాడు, అతనికి ఎలాగే నీలాగే బాగలేకపోతే ఒక భూత వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళినా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను బాగు చేశాడు, ఇప్పుడు బాగా ఉన్నాడు రా అని నాతో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నిజమేనేమో, ఇప్పుడన్నా నిజంగా అతనైతే మోసం చేశాడు, ఈసారన్నా నిజంగా నేను బాగుపడతానేమోనని ఉదయాన్నే అతను వెళ్ళి సంప్రదించడం జరిగింది. వెళ్ళినప్పుడు అతను కూడా కొన్ని మాటలు చెప్పి ఒక అంతరం కట్టేసి నాకు పంపించాడు. మా నాన్న నేను వెళ్ళిన తర్వాత ఒక అంతరం కట్టి పంపించిన తర్వాత రేపు ఉదయాన్నే నువ్వు రాయ్యా అని నాతో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వచ్చేటప్పుడు ఒక కోడిని, పసుపు, కొబ్బరికాయ, కుంకాలు అన్నీ తీసుకొని రా, పొలిమేరలో నేను కూర్చోబెట్టాలా, నీకు ఎవరో దిగదీసేసారు ఏదో చెప్పారు. చెప్పినప్పటికీ సరేనయ్యా అలాగే చేస్తానని ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకి మా నాన్న నేను బండి వేసుకొని అతను చెప్పిన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళాం. నన్ను ఒక పొలిమేరలో కూర్చోబెట్టారు. ఆ పొలిమేరలో కూర్చోబెట్టి కొబ్బరికాయ కొట్టి కుంకాలు, పసుపు నా ముందు వేసి ఆ కోడిని దిగదీసి తీసేశారు. తీసేసిన తర్వాత అతను చెప్పాడు, ఇకేం లేదు, నువ్వు హాస్పిటల్కి తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక నీకు బాగైపోయింది, వెళ్ళిపో, ఇంక నీకు ఇబ్బంది లేదన్నారు. నాకు నిజంగా సంతోషం చేసింది. అంటే ఈసారి అన్న బాగుపడతానే, ఇంకా నాకు ఈ వ్యాధి అనేది తొలగిపోతేమనుకున్నా. అలాంటి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళా. 2 రోజులైంది, నాకు ఏ స్వస్థత లేదు. నేను జీవితంలో నిజంగా అతను చెప్పిన మాటలు ఏం జరగల. అలాంటి పరిస్థితుల్లో అతని ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. ఫోన్ చేసి అడిగిన, ఇలా చెప్పావు కదా 2 రోజులు అవుతే నీకు బాగవుతుంది, ఏముండదని చెప్పావు కదా అని నేను అతనితో మాట్లాడినప్పుడు అతను మళ్ళీ నేను ఫోన్ చేస్తాను ఒక 5 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాడు. అయ్యా మనం ఆ రోజు చేసింది నిజంగా తొలగిపోయింది, మళ్ళీ ఎవరో నీకు తిరగతిప్పేశారయ్యా, ఈసారి నేనైతే ఏం చేయలేను, ఇది పెద్దవాళ్ళు అయితేనే తీసేయగలుగుతారు, నేను చిన్న వైద్యుని, నా వల్ల కాదని చెప్పాడు. కారంపూడి ఆ ప్రాంతంలో ఒక మంచి భూత వైద్యురాలు ఉంది, కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువైద్ది, అక్కడికి వస్తానంటే నేను తీసుకెళ్తాను జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ భూత వైద్యుల మీద నాకు నమ్మకం తొలగిపోయింది. వీళ్ళు డబ్బులు తీసుకొని నన్ను మోసం చేస్తున్నారే, ఇంక ఇవన్నీ నాకేం వద్దు, బ్రతికితే బ్రతుకుతా, చనిపోతే చనిపోతా అనుకొని అలా జీవిస్తూ ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ తిరిగి డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. మా అమ్మ మా నాన్న అలాంటి కరోనా టైంలో పనులు కూడా లేవు. పనులు లేని టైంలో మా అమ్మ మా నాన్న వేరే ప్రాంతానికి పనికి వెళ్ళడం జరిగింది. నేను, నా భార్య, నా పిల్లగాడు ఇంట్లోనే ఉన్నాం. ఎంతోమంది బంధువులు, స్నేహితులు ఉన్నప్పటికీ ఎవరు పలకరించేవారు లేరు, ఇంటికి వచ్చి ఆదరించేవారు లేరు. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక్కనే నా భార్యను పెట్టుకుని ఇంట్లో ఉంటూ ఉండేవాడిని. దుఃఖం, బాధ, వేదన, నా జీవితం ఏంది ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఏంది ఎలా అయిపోతుందని ఎంతో ఏడ్చుకుంటూ ఉండేవాడిని. నా భార్య, నా పిల్లగాని పక్కన పెట్టి కొడుకుని పని చేసుకుంటూ ఉండేవాడిని. పని చేసుకుంటున్నప్పుడు పిల్లగాడికి వెళ్ళి చూసి ఏడ్చుకుంటూ ఉండేవాడిని. నా జీవితం నిజంగా ఇలా జీవించి తల్లిదండ్రుల మాట వినకుండా పాపాన్ని సమకూర్చుకొని నా బ్రతుకుని పాడు చేసుకున్నాను కదా, ఇప్పుడు నేనేం చేయాలా, నా కొడుకుని, నా భార్యని అనాథం చేసి వెళ్ళిపోతున్నాను కదా, ఒకసారన్నా నా పిల్లగాడి చేత నానా అనిపించుకొని చనిపోతే బాగుంటుందేమో అని ఆశపడుతూ ఉండేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని. నన్ను చూసి నా భార్య ఏడుస్తూ ఉండేది. ఏడుస్తూ ఉన్నప్పుడు మాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చూపించుకుందామంటే హాస్పిటల్ లేవు, ఏం చేయాలో అర్థం కావట్లా. అలాంటి పరిస్థితుల్లో ఏడ్చుకుంటూ ఉన్నా, దుఃఖపడుతూ ఉన్నా. నిజంగా నా జీవితం ఏంది ఎలా అయిపోయింది, నా బ్రతికింది ఎలా అయిపోయింది, నిజంగా ఇప్పుడు నేనేం చేయాలని అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అయోమయంలో పడిపోయినా, మరణ భయం చేత పీడించబడుతూ ఉన్నా. పక్కన బంధువులు, స్నేహితులు ఉన్నారు, ఇంటి పక్కన ఉన్నారు, ఎవరు వచ్చి ఎలా ఉంది ఏందని అడిగిన వాళ్ళు కూడా కాదు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను చూసి నా భార్య ఏడుస్తూ ఉండేది.
నా భార్యతో చెప్తూ ఉండేవాడిని, అమ్మ నేను చనిపోతున్నా, పిల్లగారిని జాగ్రత్తగా చూసుకో, మీ అమ్మ మీ నాన్న ఎవరన్నా చెప్పి వేరే ఒక పెళ్లి చేసుకోమని నేను నా భార్యతో చెప్తూ ఉన్నప్పుడు నా భార్య ఏడుస్తూ ఉండేది. ఆ అమ్మాయికి కూడా ఏం తెలియదు, చిన్న వయసు, నాకు ఏం తెలియదు, అప్పటికి దేవుణ్ణి ఎరగల. అలాంటి పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉన్నా, ఏం చేయాలో అర్థం కాలని పరిస్థితి. అలాగా తర్వాత మా అమ్మ మా నాన్న కూడా ఇంట్లో లేరు, దుఃఖపడుతూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, అయ్యో నా జీవితం ఏంది ఎలా అయిపోయింది, నా బ్రతికింది ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఏంది అనుకుంటూ ఉన్నా. అలాగా నేను పాపంలో జీవిస్తున్నప్పుడు ఆ పాపం నన్ను పట్టుకొని మరణానికి ఇచ్చికెళ్ళిపోయింది. ఆ పాపం నన్ను ఎంతగానో దుఃఖించి ఏడిపించింది. పాపం బాధించినంతగా ఒక మనిషిని ఏది బాధించలేదంట. నిజంగా ఆ పాపం నన్ను ఎంతగానో బాధించింది. ఆ పాపాన్ని బట్టి నేను ఎంతో ఏడ్చుకున్నా. నిజంగా అలాంటి పరిస్థితుల్లో మడవెళ్ళి మారు మనసు పొంది దేవుని చిత్తాన్ని తెలుసుకొని జొన్నలగడ్డ ప్రాంతంలోకి వచ్చి పరిచయం చేస్తున్న సేవకులు నా గురించి ఒక సహోదరుతో తెలుసుకొని నా యొద్దకు రావడం జరిగింది. నా యొద్దకు వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగత సాక్ష్యాన్ని నా దగ్గర పంచుకున్నారు, కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు వినడం ద్వారా, సాక్ష్యం వినడం ద్వారా నాకు కొంచెం ఆదరణ కలిగింది. నిజంగా అలాంటి పరిస్థితులు నాకు కొంచెం బలపరిచి వెళ్ళారు. అయ్యా మొదటగా నువ్వు మారు మనసు పొందుకో, దేవుడి చిత్తం అయితే నీ కృప చూపుతాడని చెప్పినప్పుడు నిజంగా నాకు ఆశ కలిగింది. నిజంగా నేను కూడా మారు మనసు పొందుకుంటా అని అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి ఆ దైవజనులు చెప్పిన మాటలు విని మారు మనసు పొందుకోవడానికి వెళ్ళా. దైవజనులను మండవెల్లి అనే పరిసర ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ మండవెల్లి ప్రాంతానికి మారు మనసుకు నన్ను తీసుకెళ్ళినప్పుడు నా భార్య నేను ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు ఆ వారం రోజులు అక్కడే కూర్చొని ఆ స్థలంలో మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అలాగ అప్పటికి కూడా చర్చికి వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడన్నా మా అమ్మ చర్చికి రమ్మన్నప్పుడు, ఈ వయసులో ఎవరైనా చర్చికి వెళ్తారా, ఈ వయసులో జీవితాన్ని ఎంజాయ్ చేయాలా, సంతోషించాలా అని అప్పుడు చెప్పేవాడిని. పెళ్ళి అవ్వాలా, పిల్లలు పుట్టాలా, ఎప్పుడో ముసలైనప్పుడు కదా చర్చికి వెళ్ళేది, ఈ వయసులో ఎవరైనా చర్చికి వెళ్తారని మమ్మల్ని అవమానంగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఎవరైనా చర్చికి వెళ్తున్నప్పుడు నీతో స్నేహితులు కూడా చాలామంది చర్చికి వస్తున్నారు కదా, నువ్వు కూడా రావచ్చు అన్నప్పుడు వాళ్ళని తిడుతూ ఉండేవాడిని. చర్చికి వెళ్ళే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నా స్నేహితులు కూడా ఎంతోమంది తిడుతూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితి అప్పుడు నాతో చోటు చేసుకుంది. అలాంటి పరిస్థితుల్ని మారు మనసులో మండవెల్లో మారు మనసు పొందుతున్నప్పుడు ఎక్కడ ఎలా ప్రార్థన చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అప్పుడు దాకా ఎప్పుడు చర్చికి వెళ్ళేవాడిని కూడా కాదు. మా అమ్మ చర్చికి వెళ్తున్నప్పటికి ఎప్పుడు నాతో ఇలా అని కూడా ఎప్పుడు చెప్పలేదు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడయా, ఈ జీవితం మంద కాదు, దేవుడు మనం వెలపెట్టి కొనుక్కున్నాడని నాతో వివరించి చెప్పలేకపోయింది. కానీ చర్చికి రాయి అనేది కానీ దేవుడు ప్రేమ, ఆయన చూపించిన కృపను బట్టి మనం ఎలా జీవిస్తున్నారని నాతో ఎప్పుడు వివరించలా. కానీ నేను నా జీవితాన్ని పాడు చేసుకున్న, నా జీవితాన్ని వ్యసనాలకు బానిసనైపోయినా. అలాంటి పరిస్థితుల్లో మండవెల్లో మారుమూసి పొందుతున్నప్పుడు సేవకులు నా దగ్గరకు వచ్చి, అయ్యా ఇలాగ ప్రార్థన చేసుకోమన్నారు. నీ జీవిత బాల్యం నుండి నువ్వేవే పాపాలు చేసావో ఆ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోయా, దేవుడి చిత్తం అయితే కృప చూపుతాడని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నా జీవితం ఇదయా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించయా, నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను ప్రభువా, ఇప్పుడు నా బ్రతికింది నాకు అర్థం కావట్లా, మరణ భయం చేత నేను పీడించబడుతున్నా, ఏ స్థితిలో నేను ఇక్కడికి వచ్చాను ప్రభు నీకు తెలుసాయా, నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నన్ను క్షమించాయని దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా ప్రతి పాపాన్ని చూపిస్తూ ఉండేవాడు. అలాగా నా ప్రతి పాపాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ప్రతి పాపాన్ని బట్టి నేను ఎంతగా నేర్చుకుంటూ ఉండేవాడిని. నేను సినిమాకి వెళ్ళి ఎన్నోసార్లు ఆ హీరోయిన్స్ చూసిన తలంపులు, ఆలోచనలు పాడైపోయిన ప్రతిదీ దేవుడు చూపిస్తున్నప్పుడు నిజంగా ప్రభువా నేను ఇలాంటి పాపిని ప్రభు, అబద్ధకున్నయ్యా, మోసగాన్ని, తాగుబోతుని, తిరిగిపోతునని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. పశ్చాత్తాపంతో దేవుడు నన్ను దర్శించినప్పుడు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్న, దేవుడి పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించడం జరిగింది. దేవుడు నన్ను దర్శించడం జరిగింది. పశ్చాత్తాపంతో ఏడ్చుకుంటున్నా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దైవజనులు, అయా మీ పాపాలు దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రతిదీ ఒప్పుకుండాయా అని చెప్పినప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయా నా జీవితం ఎలాంటిది, నేను ఒక దొంగని, అబద్ధకుని, పాపిని, నా జీవితాన్ని నేనే చేతుల పాడు చేసుకున్నాను, ఇప్పుడు నా పరిస్థితి అర్థం కావట్లేదా అని దైవజనులతో మొదటగా దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకున్నా. తర్వాత దైవజనుల దగ్గరకు పోయి నా ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నాలో ఒక సంతోషం, ఒక సమాధానం కలిగింది. నాకు ఎప్పుడు
ఆ సంతోషాన్ని నేను అనుభవించాల. నిజంగా లోకంలో ఎన్నో ఎన్నో చోట్లకి తిరిగినప్పటికీ ఎక్కడా లేని సంతోషం నాలో అప్పుడు కలిగింది. నాకు ఒక భయం ఉండేది. అప్పుడు దాకా మరణం చేత పీడించబడుతూ ఎప్పుడు చనిపోతానేమని బాధపడుతూ ఉండేవాడిని. ఒక్కసారిగా నాకు ఆ సంతోషం వచ్చేసరికి ఆ భయం అనేది నాలోంచి తొలగిపోయింది. నిజంగా నేను భూమి మీద ఉన్నాను కానీ నాకు ఏమవుతుందో అర్థం కావట్లా. లోపల ఒక తెలియనటువంటి సంతోషం, ఆ సంతోషాన్ని నేను అనుభవించా, ఆ సంతోషాన్ని నేను ఆస్వాదించా. నిజంగా అలాంటి సంతోషాన్ని నేను ఎప్పుడూ అనుభవించరా. ఆ దేవుడు నన్ను దర్శించి అప్పుడు ఆ సంతోషాన్ని నాకు ఇచ్చిండు. దైవజనులు మాట్లాడి ప్రార్థన చేసి, అయ్యా ఇంకా నువ్వు వెళ్ళు, నీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో, ఇంకా నువ్వు పాపాలు ఒప్పుకో, దేవుడు కృప చూపిస్తాడని చెప్పారు. నిజంగా వారం రోజులు అక్కడే ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని దేవుడి సన్నిధిలో అప్పుడే మారుమోసు పొంది నేను నా భార్య తర్వాత వారం రోజులు మారుమోసు పొందిన తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు నాకు కృపను బట్టి, దేవుడు చిత్తాన్ని బట్టి నాతో మాట్లాడడం జరిగింది. దేవుడు మాట్లాడి నన్ను బలపరిచాడు. దైవజనులు చాలామంది నన్ను బలపరిచారు. తర్వాత ఇంటికి వచ్చిన నా భార్య నేను అలాగే ఉంటున్నప్పటికీ కొన్ని పరిస్థితుల ద్వారా కొన్ని శోధనలు ఎదురవుతూ ఉండేవాయి. తర్వాత నా జీవితంలో అప్పుడు దాకా నా తలంపులు ఆలోచనలు పాడైపోతూ ఉండేవి. మారుమూసి పొందుకున్న తర్వాత నిజంగా నా తలంపులు ఆలోచనలు నిజంగా దేవుడు జయాన్ని ఇచ్చాడు. అప్పుడు దాకా ఆ సినిమాలు అంటే నాకు వ్యసనం అన్నమాట. సినిమా రిలీజ్ అయిందంటే నైట్ పూట సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడే నైట్ అంతా నిద్ర లేకుండా ఉండి సినిమా చూస్తూ వచ్చేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నేను రక్షించబడిన తర్వాత ఎప్పటికీ ఇంక సినిమా చూడాల. ఇప్పుడు నేను రక్షించబడిన 4 సంవత్సరాలు అవుతుంది. దేవుణ్ణి ఎరిగిన తర్వాత సినిమా అంటే నాకు ఇంతవరకు తెలియదు. ఎప్పుడు టీవీ కానీ ఆ సినిమా కానీ నేను చూడలేదు. అలాంటి జీవితాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. ఒక స్త్రీని చూస్తే నా తలంపులు ఆలోచనలు పాడైపోతూ ఉండేవి. నా తలంపులు భయంకరంగా ఉంటూ ఉండేవి. అలాంటి భయంకరమైన తలంపుల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఒక తల్లి, ఒక చెల్లి, అలాగా నా మనసులో అనుకోవటానికి దేవుడు కృప చూపించాడు. పాపం నుంచి విడిపించాడు. నిజంగా దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. నిజంగా ఎంతో మంది ఉన్నప్పటికీ నన్ను ఎవరు ఆదరించరా, ఎవరు పలకరించరా, కానీ దేవుడు నన్ను ఆదరించాడు. జీవితంలో అక్కడ నా గ్రామంలో నేను జీవిస్తూ ఉన్నప్పుడు నాతోటి స్నేహితులు కూడా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళతో చెప్పడం జరిగేది, అరే వాడితో తిరగమాకండి, మీ జీవితాలు కూడా పాడైపోతే, వాడు ఒక తిరుగుబోతురా, వాడు తల్లిదండ్రులు మాట్లాడిన తల్లిదండ్రులు బాధ పెడుతూ ఇలా జీవిస్తున్నా